ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? నిజంగా ప్రతి ఒక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఈ లోకంలో కుంగదీసే పరిస్థితులు మనకు రోజు ఎదురవుతున్నాయి కాబట్టి పడిన ప్రతిసారి కృంగిపోయిన ప్రతిసారి లేపడానికి దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యము మనకు ప్రతిదినము మానక ఎదురవుతా ఉన్నదండి. మానక మనం వినాల్సి వస్తుంది. అలాంటి ప్రేమను దేవుడు మన ఎడల చూపిస్తున్నాడు కాబట్టి అట్టి వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకొని మీ జీవితంలో అనేక కృపలను పొందుకోవడానికి దేవుడు మీ జీవితంలో అట్టి కార్యాలను చేయడానికి సమీపంగా ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. 10వ వచనంలో, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఎంతమంది అయితే దేవుని వెతుకుతారో వారి హృదయములలో సంతోషం కలుగుతుంది అని దేవుని యొక్క వాగ్దానము మనకు సెలవిస్తూ ఉందండి. ఎందుకంటే అన్ని పరిస్థితుల్లో మనము ఎవరి మీద ఆధారపడలేని స్థితిలో ఉండలేము, కానీ నాకు సహాయం చేయడానికి ఎవరైనా ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరు కొన్ని సందర్భాలు మనకు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరు ఒక సహాయం కోసం ఎదురు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ నీ సహాయం కోసము మనుషుల కోసం ఎన్ని రోజులైతే నువ్వు ఎదురు చూస్తావో వాళ్ళు నీకు సహాయం చేయగలుగుతారేమో, కానీ ఆ సహాయము నువ్వు ఎంత మాత్రం తృప్తిపరచదు. కొన్నిసార్లు సహాయం కోసం ఎంతమంది మనుషుల కోసం నువ్వు ఎదురు చూస్తావో ఆ మనుషులు నీకు సహాయం చేయలేకపోతే చివరికి నీ జీవితంలో వేదన, దుఃఖము ఇవి మాత్రమే కలుగుతాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనుషులను వెతుకు వారి కంటే దేవుణ్ణి ఎంతమంది అయితే వెతుకుతారో వారి యొక్క హృదయంలో సంతోషము అనేది ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుందండి. అవును, ఎన్నో సమస్యలు ఇందాక నీ జీవితంలో వచ్చాయి కదండి. ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఎంతోమంది మనుషుల్ని ఆశ్రయించినప్పటికీ కూడా ఇంకా అసలు నీ జీవితంలో కలవరము, దుఃఖము, వేదన మాత్రమే మిగిలి ఉంది. ఎందుకు? మనుషుల సహాయం తీసుకున్నాము కదా, స్టిల్ ఇప్పటికీ ఎందుకు వేదన, దుఃఖం మనలో ఉంది? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. మనుషుల సహాయం కోసం కాదు, కానీ సమస్య వస్తే, ఆపదొస్తే మనుషుల కాళ్ళు పట్టుకోవడము, మనుషుల్ని బతిలాడడము ఇవన్నీ కాదు, కానీ దేవుని వెతకండి. ఆయన పాదాల యొద్ద మీరు కన్నీళ్లు కార్చి అంగలార్చండి. ఖచ్చితంగా దేవుని యొక్క కనికరం అనేది మీ మీదికి రావడం జరుగుతుంది. దేవుణ్ణి మీరు వెతికిన యెడల ఆయన మేళ్లతో మిమ్మల్ని తృప్తిపరిచి మీ హృదయాలని ఆయన సంతోషపరుస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఇట్టి వాగ్దానము ప్రతి జీవితంలో దేవుడు నెరవేర్చుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించాము. నిజంగా నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా, నిన్ను వెతుకు వారందరూ హృదయములో సంతోషించినగా. కానీ నీ వాక్యము వాగ్దానపూర్వకంగా ఈరోజు మాతో మాట్లాడుతున్నావు. మేము ఎంతోమందిని వెతికాము, కానీ ప్రభువా మాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. కానీ ఇదిగో నిన్ను వెతకడానికి మేము సిద్ధపడుతున్నాము కనుక తండ్రి, మేము సంతోషపడుటకు, హృదయంలో సంతోషపడుటకు సహాయం చేయండి. నిన్ను వెంబడించిన ప్రతి జీవితంలో, నిన్ను వెతికిన ప్రతి హృదయాల్లో తండ్రి వేసి భారమంతా తొలగించి నీ మంచితనాన్నంతా మీరు కనపరిచే దేవుడవు కనుక అట్టి కృపలు ప్రతి ఒక్కరూ కొనసాగుటకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావం నిలుచుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.